హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు మళ్ళీ నేనే చదువుతాను. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక, క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణులమగుటకు సాగిపోదము. ప్రభునందు ప్రియులారా, క్రీస్తు సంఘమునకు దేవుడు అనుగ్రహించిన ఉపదేశములలో మూలోపదేశం అనేది ఒకటి ఉన్నది. మనము గత అనేక వారములుగా నేర్చుకున్న విషయాలను ఒకసారి సింహావలోకనం పునశ్చరణం చేసుకుందాం. కొన్ని మూలపాఠములు ఉన్నవి. మూలపాఠములలో ఒక భాగమే పునాదులు. పునాదులు కూడా మూలపాఠాల కిందకే వస్తాయి. కానీ పునాదులు కానటువంటి వేరే మూలపాఠాలు కూడా ఉన్నాయి. ఈ డిఫరెన్స్ మీరు గమనించాలి. ఏది ఏమైనా ఈ మూలోపదేశములు పునాదులను విశ్వాసులు బాగా నేర్చుకోవాలని పరిశుద్ధాత్మదేవుడు కోరుతూ ఉన్నాడు. హెబ్రీ విశ్వాసులు క్రీస్తు సంఘ చరిత్రలో అందరికంటే సీనియర్ మోస్ట్ విశ్వాసులు. కాలమును బట్టి చూచితే వారు బోధకులు కావలసిన వారు, కానీ వాళ్ళకి ఇంకా ABCDలు రాకుండా ఉన్నాయి. అందుచేత క్రీస్తును గూర్చిన ఉన్నతమైన ఉపదేశము వారికి చెప్పడానికి పౌలుకు వీలు పడలేదు. హెబ్రీ పత్రిక 5:11 చూడండి. ఇందును గూర్చి మేము చెప్పవలసిన సంగతులు. ఇందును గూర్చి అంటే ఫుట్ నోట్లో ఏముంది నాయన? ఇతనిని గూర్చి అంటే ఎవరిని గూర్చి? అంతకు ముందున్నటువంటి వ్యక్తి ఎవరు? 11 కంటే ముందు ఎవరున్నారు? ఎవరు ఆయన? 8-9 ఆయన కుమారుడయుండియు. ఎవరు ఆయన కుమారుడయుండియు? ఎవరైనా 5వ వచనం చూడండి. అటువలే క్రీస్తు కూడా అన్నాడు. దానికి అంతకు ముందు వచనాలన్నీ ఎవరిని గురించి చెబుతున్నాడు? క్రీస్తుని గురించి చెప్పి 11లోకి వచ్చి ఏమన్నాడంటే, ఈ మహామర్మ పురుషుని గురించి మీకు చెప్పవలసిన సంగతులు చాలా ఉన్నాయి. ఎన్నో చెప్పాడు. యేసు ప్రభువే ప్రధాన యాజకుడని చెప్పాడు. ఆయన మనకు అపోస్తలుడును, ప్రధాన యాజకుడును, విశ్వాసమున కర్తయు కొనసాగించువాడును. ఆయన సమస్తమునకు వారసుడు. ఇంకా ఎన్నెన్నో విషయాలు చెప్పాడు యేసు ప్రభువును గురించి. ఆయన సామర్థ్యం ఏమిటి, ఆయన చేసిన కార్యములేమిటి, ఇవన్నీ చెప్తాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం చూడండి. ఆయన ఎవరో చెప్పాడు. 1:3 ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వము యొక్క మూర్తిమంతం, ద పర్సానిఫికేషన్ ఆఫ్ ద హోల్ క్యారెక్టర్ ఆఫ్ గాడ్. దేవుని తత్వము యొక్క మూర్తిమంతం, దేవుని మహిమ యొక్క తేజస్సే యేసు ప్రభువు వారు. ఆయన ఏం చేశాడు? 2వ వచనములో ప్రపంచములను ఆయన నిర్మించాడు. ఏం చేశాడు? ప్రపంచములను నిర్మించాడు. ఏమై ఉన్నాడు? దేవుని యొక్క దృశ్య రూపమై ఉన్నాడు. అంతేకాదు ఆయన అనేక ప్రపంచముల నిర్మాణకుడు. ఆయన 10వ వచనం నుంచి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, అవి నశించును గాని నీవు నిలచి ఉందువు. ఇవన్నీ క్రీస్తును గూర్చిన ప్రశంస, క్రీస్తును గూర్చిన వర్ణన. ఎన్ని విషయాలు చెప్పాడో చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎటువంటి ఉన్నతమైన పదవి, హోదా, లక్షణాలు కలిగి ఉన్నాడో
చెబుతాను. 2:17 చూడండి. కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు. యేసయ్య ఎవరండి? కనికరము గల ప్రధాన యాజకుడు, నమ్మకత్వము కలిగిన ప్రధాన యాజకుడు. శోధింపబడు వారికి సహాయము చేయడానికి సమర్థుడై ఉన్నాడు. అక్కడ ఉంది 18లో. తాను శోధింపబడను గనక మనము శోధనలో ఉన్నప్పుడు సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఇటువంటి ఎన్నెన్నో విషయాలు ప్రభువును వచ్చి చెబుతూ 5:11లోకి వచ్చి అన్నాడు ఏమిటంటే, ఇంకా ఈయనను గూర్చి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి. ఎవరిని గూర్చి చెప్పాల్సిన సంగతులు? క్రీస్తును గూర్చి చెప్పాల్సిన సంగతులు ఎన్నున్నాయి? కొన్నే ఉన్నాయా? అనేక, చాలా సంగతులు చెప్పినవి అనేకం ఉన్నాయి. ఏమండి? చెప్పినవి ఎన్నో ఉన్నాయి. ఇన్ని చెప్పినవి ఇంకా చాలా కొన్నే బాబు, ఉన్న వాటిల్లో కొన్ని చెప్పాను, ఇంకా చాలా బోల్డని ఉన్నాయి చెప్పాలంటే. మరి చెప్పు పౌలన్నా, వింట మాకు ఆశగా ఉంది అంటే మీరు చెప్పడం కుదరదులే అన్నాడు. ఏం చెప్పను బాబు మీకింకా మూల పాఠాలే రాలేదు. మూల పాఠాలే రానప్పుడు ఇంకా మీకు అడ్వాన్స్డ్ స్టడీ మీకెందుకు? అఆలు దగ్గర ముందు వివాదం లేకుండా అఆలు రావాలి. అప్పుడు కావ్యాలు చదువుకోవచ్చు, శాస్త్రాలు చదువుకోవచ్చు. ఎవరైనా ముందు ఈ నోరు మూసుకొని నేర్చుకోవాలి. అక్కడ అడగొద్దు. ఇట్లా రాసి దీన్ని అను అంటే వాడి బుద్ధిగా మంచిది. ఇట్లా రాసి అనాలి. అందరు అన్నట్టు నేను ఎందుకంట? నేను అనను. దీన్ని నేను అంట అని అక్కడనే పేర్చి పెట్టాడు అనుకో, వానికి అసలు బతుకు కాలంలో ఆలు వస్తాయా? రావు కనుక ఇక వానికి ఇంకా ఏ చదువు కూడా రాదు. అచ్చులు, హల్లులు, ఈ ఉ ఏ ఐ ఓ ఔ అని వాడు నోరు మూసుకొని నేర్చుకోవాలి. అంటే నోరు మూసుకొని అంటే ఎదురు మాట్లాడకుండా అని. తర్వాత హల్లులు వస్తాయి. కకా, కికి, కుకు అని మరి. కాకు తల కట్టిస్తే కాకు దీర్ఘం పెడితే కాకు గుడిస్తే గుడి దీర్ఘం ఇస్తే నేర్చుకోవాలి. ఎదురు మాట్లాడొద్దు. తలకట్ట ఇది. దానికి ఏమన్నా దెబ్బ తగిలిందా? మరి తలకట్టు ఇక్కడ ఉంటే మరి తోక కట్టేది. దీన్ని తలకట్టని ఎందుకు అనాలి? తల మీద ఇట్లా అంటే గడ్డి మొరిసినట్టుంది. దీన్ని నేను తలకట్టు వల్ల తలగడ్డి అంట. కాకు గుడిస్తే అంటే దీన్ని గుడి ఎందుకు అనాలి డాడీ? గుడి అంటే దాంట్లో దేవుడు ఉందనా? దీని గోపురం ఏది, గేట్ ఏది, కిటికీ? దీన్ని గుడి అని ఎందుకు అనాలి? నేను గుడి అనా, నేను బడి అంట. అంటే దానికి ఏం చెప్తాం? కాకు కొమ్ము ఇస్తే అంటే కొమ్ము అంటే ఇక్కడ పెట్టలేమండి సార్, కొమ్ములు తల మీద ఉంటాయి కదా. ఇట్లా ఇప్పుడు కొమ్ము ఎక్కడ ఉండాలి? ఇట్లా. ఈ పక్కన పెట్టు కొమ్ము ఎందుకు అంటాం? అట్లా వద్దు, నేను ఒప్పుకోను అంతే అని వాడు మొండివాదం, వితండవాదం చేస్తే వాడికి చదువు చెప్పేది ఎవరి తరం కూడా కాదు. పచ్చి మూర్ఖుడు అన్నమాట వాడు. అరే మా నాయన, అరే నీ దండం పెడతారా, ఎదురు మాట్లాడకి చెప్పురా. కాకు కొమ్మిస్తే కాకు దీర్ఘం పెడితే కాకు గుడిస్తే కాకి అంటే ఓహో ఇట్లా రాయాలన్నాడు, అప్పుడు వానికి వస్తుంది. అసలు దానికి దీర్ఘం అని ఎందుకు అనాలి? దానికి గుడి ఎందుకు అనాలి? తలకట్ట ఎందుకు అనాలి? కొమ్ము ఎందుకు అనాలి అని పేర్చి పెడుతుంటే అలే రావు. కాబట్టి వాడు బ్రతుకు కాలంలో ఎప్పటికీ కూడా
కావ్యాలు చదవలేడు, గ్రంథాలు చదవలేడు, శాస్త్రాలు చదవలేడు, డాక్టర్ గాడు, ఇంజనీర్ గాడు, ఏమి కాడు వాడు. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని మూల పాఠములు ఉన్నవి. కొంతమంది మూల పాఠాల దగ్గరనే వెనుకపోయి మళ్ళీ కొత్త లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు. ఎప్పుడో 2000 ఏళ్ల కింద ప్రభు చెప్పాడు, నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షింపబడు. ఇప్పుడు కొంతమంది కొత్తగా చదువు మొదలుపెట్టి అసలు బాప్తిస్మం ఎందుకు పొందారు? అది శరీరం కార్యం కదా. మనం విశ్వాసం ద్వారా రక్షింపబడుతున్నామా, క్రియల వలన? విశ్వాసం. మరి బాప్తిస్మం అనేది క్రియ అవుతుందా, విశ్వాసం అవుతుందా? విశ్వాసం అవుతుందా? క్రియ అవుతుంది. కనుక మరి బాప్తిస్మం ఎందుకు పొందాలి? వద్దు కదా, మనం విశ్వాసం ద్వారా రక్షింపబడుతున్నాం కదా అని వాళ్ళు కొంతమంది కొత్తగా మాట్లాడుతున్నారు. కానీ ఏమన్నారండి? ఏమని పిలవాలి చెప్పండి? బైబిల్లో కొన్ని ఉన్నాయి. ముష్కరులారా, తర్వాత అంధులైన మార్గదర్శకులారా, వేషధారులారా, ఇంకా వ్యర్థుడా అని ఒకటి ఉంది. అంటే యూజ్లెస్ ఫెలో. బాప్తిస్మం ఎందుకు పొందాలండి అని బోధకుడు అడుగుతున్నాడు వేదిక మీద నుండి. అరే బుద్ధిహీనుడా, బోధకు ఎందుకు వచ్చావు నువ్వు? అసలు బాప్తిస్మం పొందనక్కర్లేదని పెద్ద శాస్త్రం చెబుతున్నాడు. అది తెలియకనే యేసయ్య బాప్తిస్మం పొందిందా? మరి పాపము లేకుండా జన్మనెత్తిన పరిశుద్ధుడైన దేవుని కుమారుడే బాప్తిస్మం పొందినప్పుడు నోరు మూసుకొని ఆయన వెనుక వెంబడించొద్దు నువ్వు. క్రియల వల్ల మనము రక్షింపబడము అని రాసిన ఆయన ఎవరు? విశ్వాసము ద్వారానే కానీ క్రియల వలన కలిగినది కాదు. రాసిన ఎవరు? అపోస్తలుడైన పౌలు భక్తుడు రాశాడు. మరి ఆ రాసిన ఆయనే బాప్తిస్మం పొందలేదా? పొందలేదా? ఆయన తెలియక పొందాడా? కనుక ఆలయ దగ్గరనే మళ్ళా చేర్చి పెట్టి దీన్ని కొమ్మెందుకు అనాలి, దాన్ని గుడెందుకు అనాలి అన్నట్టు ఇంకా ప్రభు రెండవ రాకడ దగ్గరకు వచ్చేస్తుంది. తీసుకుపోవడానికి ఆయన రానయ్యి ఉన్నాడు. రాకడ సూచనలు జరుగుతున్నాయి. రష్యా నాశనమైంది, అమెరికా నాశనం అవుతా ఉంది. యేసయ్య వచ్చేసే రోజు దగ్గరకు వచ్చింది. వీరికి ఇంకా ఏబీసీలో దీన్ని ఆ ఎందుకు అనాలి, దీన్ని ఊ ఎందుకు అనాలి అని వీడు ఇంకా ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక మనకు ఏబీసీడీలే ఆలే రాకపోతే, ఇంకా మూల పాఠాలే రాకపోతే రెండవ రాకడకు సిద్ధపడేది ఎప్పుడు? సింహాసనం ఎక్కేది ఎప్పుడు? రాజ్యమేనేది ఎప్పుడు? అందుకే పౌలు భక్తుడు బాధపడుతున్నాడు. యేసును గూర్చి మీకు నేను చెప్పవలసిన సంగతులు అనేకమున్నవి, కానీ మీరు మందులు గనుక. మీరు మందులై, దేనికి మందులై ఉన్నారు? వినుటకు మందులు. కొంతమంది ఏమో వినుటకు మందులట, వినడానికి మందులు. కొంతమంది ఏమో గ్రహించడానికి మందులు. మందులు 3 రకములు. ఒకడేమో వినటానికి మందుడు, ఒకడేమో గ్రహించడానికి మందుడు. లూకా 24 తొందరగా 25 చదవండి. నమ్మని మందమతులారా అంటే వీడు నమ్మడములో మందులు అంటే అర్థం ఏంటి? మందులు అంటే అర్థం ఏంటి? మాంద్యము గలవాడు మందుడు అంటే మొద్దుబుర్ర అన్నమాట. చురుకుదనము లేనివాడు మందుడు. అది అండి భాష కొరకు చెప్తున్నాను. ఇప్పుడు భాష అర్థం కాకుండా బైబిల్ ఎలాగ అర్థమవుతుంది ఏమండి? మందుడు అనే దానికి వ్యతిరేక పదం ఏంటి? చురుకైన వాడు. అండి చురుకైన వానికి ఆపోజిట్ ఏమిటి? మందుడు, మాంద్యము కలిగిన వాడు. చాలామంది మందులలో 3 రకాల మందులు ఉన్నారు. ఇంకా చాలా మందులు ఉన్నాయి అనుకోండి, యునాని చాలా ఉన్నాయి అనుకో. దాని ముఖ్యముగా కొంతమంది వినుటకు మందులు, మరికొంతమంది ఏమో గ్రహించుటకు మందులు. లూకా 24వ అధ్యాయం, లూకా 24 వద్దు నాన్న, అది కాదు, 45వ వచనం చదవండి. లేఖనములు గ్రహించునట్లుగా
వారి మనస్సును తెరచి గ్రహించినట్లుగా మనస్సు తెరిచారట. అంతసేపు వాళ్ళు ఏం చేయలేదు, గ్రహించలేదు కాబట్టి గ్రహించినట్లుగా మనస్సు అంటే గ్రహించుటకు మందులు. మార్కు సువార్త 8:21 చూడండి దయచేసి. అందుకు ఆయన మీరింకను గ్రహింపకున్నారా. చదవండి మార్కు 8:21. 8:17 చదువు నాయన, 17 చదువు. అది ఎరిగి మీరు ఇంకనూ గ్రహింపలేదు అంటే అర్థం ఏంటి? ఇట్ వెరీ స్లో ఇన్ అండర్స్టాండింగ్. ఇంకా అర్థం కాలేదా? ప్రసంగం మొదలుపెట్టి 3 గంటలైంది, ఇంకా పాయింట్ బుర్రకు ఎక్కలేదా అని. స్లో టు అండర్స్టాండ్. 3.5 సంవత్సరాలు చెప్పాడు బోధ. చెప్పి ఇంకా నీకు అర్థం కాలేదా అంటే మెల్లగా ఎప్పటికో వెలుగుద్దు అనమాట. ట్యూబ్ లైట్ అంటారు అటువంటి దాన్ని. స్లో టు అండర్స్టాండ్, మెల్లగా అర్థమయ్యే దాన్ని ఏమంటారు? ట్యూబ్ లైట్. నేను మొన్న నన్ను అక్కడ రాజమండ్రిలో నన్ను ఊర్లో పెట్టారు, ఒక రూమ్లో పెట్టారు. స్విచ్ చేశాను, చేస్తే రావడం లేదు. నేను రాంగ్ స్విచ్ నొక్కినేమో ఆ పక్క స్విచ్ అన్నీ నొక్కి, ఏది నొక్కినా చుట్టుముట్ల లైట్ అన్నీ వెలుగుతున్నాయి కానీ గదిలో వెలగట్లేదు. ఆ కాంపౌండ్ లైటు, గేట్ దగ్గర, వెనక లైటు, బాత్రూంలో ఎక్కడెక్కడో వెలుగుతున్నాయి. వరుస పెట్టి 10 స్విచ్లు ఉన్నాయి. తర్వాత కానీ అన్ని నొక్కిన కలిసిపోయి కూర్చొని గది రూమ్లో సోఫాలో కూర్చున్నాక 15 మంది వెలిగింది. అంటే నేను పావుగట్ట కింద నొక్కింది ఇప్పుడు పనిచేసింది అన్నమాట. ఎప్పటికో మెల్లిగా వెలుగుతుంది. దాన్ని ఏమంటారు? ట్యూబ్ లైట్ అంటారు. కానీ కొంతమంది విశ్వాసులు కూడా ట్యూబ్ లైట్లు ఉంటారు. మెల్లగా అర్థమవుతుంది అనమాట. ఎప్పటికో అన్న బాప్తిసం పొందాలన్న నాకు ఇప్పుడు వారు 3 ఏళ్ళు గుడికి వచ్చినాక అప్పుడు బాప్తిసం అర్థమవుతుంది. ఏమండి? కనుక వినడానికి మందులు కొంతమంది అయితే అసలు లోపలికే దూరదు, అక్కడనే స్లో, చాలా శ్రద్ధగా వింటుంటాడు. ఏమి దూరదు, ఒక్క అక్షరం కూడా లోపలికి దూరదు. 3 గంటలు విన్నాక ఇప్పుడు ఏం చెప్పిన తమ్మి కొంచెం చెప్పంటే అదనా బలి చెప్పినవన్నా బలి చెప్పినా కానీ ఏం చెప్తాను? దేవుని వాక్యం అన్నా, దేవుని వాక్యం కాకుండా ఏమైనా బుర్ర కథ నాకు చెప్పింది. దేవుని వాక్యమే, ఏం చెప్తాను? అది ఎంత శ్రద్ధగా అంటే ముఖం అప్పగించి కళ్ళు అప్పగించి అట్లే మరీ వినేటోడు. కొంతమందికి కళ్ళు తెలుసుకొని నిద్రపోయే అలవాటు ఉంటుంది. ఇట్లనే నిద్రపోతుంటారు కొంతమంది. అటువంటి వాళ్ళు ఎవరు? వినుటకు మందులు. కొంతమంది వింటారు కానీ అర్థం కాదు. నేను వింటిని కానీ గ్రహింపలేకపోతున్నాడు మహామేధావి ఆయన దానియేలు. కనుక వినుటలో మాంద్యము, తర్వాత గ్రహించుటలో మాంద్యము, మరి కొంతమంది ఏమో నమ్ముటలో మాంద్యము కదా, నమ్ముటలో మాంద్యం. దేవుని బిడ్డలారా, ఇంకా ఎన్నో రకాల మాంద్యం ఉన్నది. ఇన్ని రకముల మాంద్యము మీలో ఉండడానికి వీలు లేదు. మీరు వినుటలో చురుకుగా ఉండాలి, గ్రహించుటలో చురుకుగా ఉండాలి, చెప్పిన పని చేయడంలో చురుగ్గా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు మందులు కాకుండుడి. మందులు కాక అంటే అర్థమైంది? మందులు వాటితో వేడి చేస్తుందని కాదు. మందులు కాక అంటే అర్థమైతే మాంద్యము లేకుండా మీరు బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు మందులు కాకుండుడి. Do not be slow to understand or slow to believe, slow to do what you are ordered, commanded to do. దేవుడు చెప్పిన పని చేయడంలో చాలా చురుకు ఉండాలి. జక్కయ్యా త్వరగా దిగుము అన్నాడు. సకాలంలో వచ్చి ఉన్నాడంతే. చిత్తం ప్రభు అని ఆ కొమ్మ మీద నుంచి ఈ కొమ్మ మీదకి, ఇక్కడ నుంచి అక్కడి నుంచి వస్తున్నా ప్రభా వస్తే ఇప్పుడే. అబ్రహాము సారాకు చెప్పాడు, అమ్మ మన ఇంటికి గెస్టులు వచ్చారు కనుక నువ్వు వెంటనే వాళ్ళకు భోజనం చెయ్యి, వాళ్ళకు చపాతీలు గిపాతీలు రెడీ చేయమని అన్నాడు. అప్పుడు కొంతమంది ఏం చేస్తారు రోజు ఆడవాళ్ళు, ఇంటికి చుట్టాలు రాగానే ఈ పొంగు తీసి తలకు చుడతారట. తలనొప్పిగా ఉందండి. దీంట్లో ఈ శిలోహు గీతాల్లో
భార్యల యొక్క లక్షణాలు దీంట్లో రాశారు. దాంట్లో ఉన్నదన్నమాట. భార్యాభర్తల యొక్క లక్షణాలు ఏమిటి, ఎలా ఉండాలి అని ఇవన్నీ చెప్పారు ఇందులో. చుట్టమును చూచి తల కొంగు చుట్టుకొనక అని కొన్ని లక్షణాలు చెప్పాడు. ఎలా ఉండాలి భార్య అంటే, ఆమె పరిచర్య చేయడానికి ఎప్పుడు సిద్ధముగా ఉండాలి, ఎల్లప్పుడూ కూడా ఆమె చురుకుగా ఉండాలి, ఇంటికి ఎవరు వచ్చినా వెంటనే పరిచర్య చేయడానికి సిద్ధంగా ఉండాలని కొన్ని లక్షణాలు ఇవ్వండి. చుట్టమును చూచి తలకొంగు కట్టుకొనక అతిథులను ప్రేమతో చూచు ఆలియాలి, పాతివృక్షంబుతో దైవభక్తిలోన బ్రతుకున్నట్టిదిరా కొమ్మ పసిడి కొమ్మ అని తాతగారు రాశారు. అటువంటిదే సారమ్మ. ఆదికాండము 18వ అధ్యాయం చూడండి దయచేసి 6వ వచనం నుంచి. అబ్రహాము గుడారములోనున్న సారా దగ్గరకు ఎట్లా వెళ్ళాడు? అబ్రహాం ఎట్లా వెళ్ళాడు? త్వరగా వెళ్ళి. అప్పుడు సారమ్మ ఏం చేయాలి? నీవు త్వరపడి. ముందెవరు త్వరపడ్డారు? అబ్రహాము త్వరపడ్డాడు. ఇప్పుడు సారమ్మ కూడా త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. అప్పుడు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి, ఏం మెల్లగా పోకూడదు, ముసలాయన ఏం కుర్రాడా, మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి పనివానికి అప్పగించాను. వాడు దానిని నిద్ర కళ్ళు వేసుకొని ఎల్లుండికల్లా ఎప్పటికో కాదు, వాడు టకటకటకటక చేస్తూనే ఉన్నాడు. వాడు త్వరగా సిద్ధపరిచి. దేవుని బిడ్డలారా, అబ్రహాము ఇంట్లో అందరు ఎటువంటి వాళ్ళండి? చురుకైన వారిది సంగతి. అబ్రహాము ఏదన్నా పని చేయాలంటే పరిగెడతాడు తప్ప నడవడు. నేను ఐటీఐ చదివేటప్పుడు జపాన్ నుంచి ఒక ఆయన వచ్చాడు. వస్తే ఆయనను అడిగాము. మేము అడిగంటే, నేను ఎప్పుడు స్టూడెంట్స్లో లీడర్ని అనుకోండి, ప్రశ్నలు అడిగండి అంటే కొంచెం ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఇక వాళ్ళ ఇంగ్లీష్ అసలే అర్థం కాని ఇంగ్లీషు. మొత్తం మీద కొన్ని లెసన్స్ అవి చెప్పాడు. జపాన్ టెక్నాలజీ గురించి అంతా చెప్పాడు. మెథడిస్ట్ బాయ్స్ స్కూల్లో. మీరు ఏమన్నా ప్రశ్నలు అడగొచ్చు అంటే నేను నిలబడి అడిగాను. సార్, 2వ ప్రపంచ యుద్ధంలో మొత్తం బూడిద కుప్ప అయిపోయింది కదా మీ దేశం, ఇప్పుడు మళ్ళా మీరు ఇంత సూపర్ పవర్గా ఇంత తొందరగా ఎట్లా ఎదగలిగారు అని నేను అడిగాను. మాకు చెప్పే పాఠం ఏమన్నా ఉంటే చెప్పండి అని అడిగాను. అప్పుడు ఆయన అన్నాడు, మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు ఎట్లా వచ్చారు, ఈ హాల్ లోపలికి ఎట్లా వచ్చారని అడిగారు. అది 2nd ఫ్లోర్ అనమాట, పైన ఉంటుంది, మెట్లెక్కి రావాలి. అంటే ఒకడేమో ఇంటి నుంచి వచ్చేటప్పుడు అనుకొని ఆటోలో అన్నాడు, ఒకడు బస్ అన్నాడు. అది కాదు, ఈ హాల్లోకి మీరు ఎట్లా వచ్చారు. ఆఖరికి నేను చెప్తే అందరూ మొఖాలు చూసుకున్నారు, ఏం చెప్తే ఏం తప్పయిద్దు అని ఎవరు చెప్పరు. దీన్ని ఏదో చెంపాలి సంభాషణ. నేను సరే మేము నడుచుకుంటూ వచ్చాము, ఇంకెటో రెక్కలు లేవు కదా నడుచుకుంటూ వచ్చినాము నేను. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇఫ్ దిస్ వర్ జపాన్, పీపుల్ వుడ్ కమ్ రన్నింగ్, నాట్ వాకింగ్ అన్నారు. ఇదే జపాన్ అయితే మనుషులు నడిచిరారండి, పరిగెత్తుకొని వస్తారన్నారు. చురుకన్నమాట. కొంతమంది ఒక పని చెబుతాం 3 గంటలు ఎల్లుండి ఆవులు అది కానే కాదు. దేవుని ఇంటిలో చాలా చురుకుగా ఉండాలి. దేవుడు ఏం చెప్పినా సరే వెంటనే చేయడానికి, వెంటనే లోబడ్డానికి మనం రెడీగా ఉండాలి. అబ్రహాము ఇంట్లో అబ్రహాము పరిగెత్తాడు, సారా పరిగెత్తింది, పనివాడు కూడా పరిగెత్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అటువంటి లక్షణం ఉండాలనే చెప్పాడు 6వ అధ్యాయంలో. మీరు మందులు కాకుండుడి. దేవుని స్తోత్రం కలుగును గాక. అన్నిట్లో మాంద్యమేనాయే. అసలు లోబడక ముందు ఏం చేయాలి? ఆజ్ఞను గ్రహించాలి. గ్రహించక ముందు వినాలి. వింటే కదా గ్రహించేది. వింటే గ్రహింపగలుగుతుంది, గ్రహిస్తే లోబడడం అనేది జరుగుతుంది. లోబడడంలో మాంద్యం వదిలిపెట్టండి, గ్రహించడంలో మాంద్యం వదిలిపెట్టండి. అసలు వీరిని వినడానికే స్లో అంట, వినడానికే మందులు. కనుక ఈ సంగతులు మీకు విశదపరచుట కష్టము. 5:11 చూడండి. ఈ సంగతులు మీకు విశదపరచుట కష్టం.
అన్నీ అర్థమైనట్టే వింటారు కానీ ఏం బుర్రకెక్కరు. గనుక మనము ప్రారంభములోనే దేవుని బిడ్డలారా మనము ఈ పునాదులు మూలపాఠములు ఇవన్నీ కూడా మనము స్పష్టముగా నేర్చుకొని గ్రహించి చురుకుగా మనము దేవుని సన్నిధిలో విద్యార్థులమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఆధ్యాత్మిక మూల పాఠములలో ఈ పునాదులను గురించి చాలా కాలంగా మనం చెప్పుకున్నాం. క్రీస్తు సంఘము దేనిని పోలి ఉన్నది? క్రీస్తు సంఘము దేనిని పోలి ఉన్నది? ఒక దేవాలయమును పోలి ఉన్నది, ఒక భవనమును పోలి ఉన్నది. క్రీస్తు సంఘం దేని పోలి ఉంది? ఒక ఇల్లు, ఒక ఇంటిని పోలి ఉన్నది. కనుక దానికి ఏముండాలి ఏమండి? ఏముండాలి దీనికి? పునాదులు. ఈ పునాదులు మొత్తం ఎన్ని పునాదులు ఉన్నాయి సంఘానికి? 7 పునాది రాళ్ళు కలవు. చెప్పండి, ఎన్ని ఉన్నాయి? 7 పునాది రాళ్ళలో మొట్టమొదటిది ఏమిటి? ముఖ్యమైన మూలరాయి క్రీస్తే. తర్వాత 6 సిద్ధాంతపు రాళ్ళు. పునాది రాళ్ళు మొత్తం ఎన్ని? 7 పునాది రాళ్ళు. అందులో మొదటి రాయి ఎవరు? వ్యక్తి. మొదటి రాయేమో వ్యక్తి, ఆయన మన ప్రభు అయిన క్రీస్తు. మిగతా 6 వ్యక్తులు గారు, అవి సిద్ధాంతములు. ఈ సిద్ధాంత పునాది రాళ్లలో మొదటిదేది? మారు మనస్సు. రెండవది విశ్వాసం. మూడవది బాప్తిస్మములను గూర్చిన బోధ. నాలుగవది హస్త నిక్షేపణము. ఐదవది మృతుల పునరుద్ధానం. ఆరవది నిత్యమైన తీర్పు. 6 సిద్ధాంతములు, 1 వ్యక్తి. ఈ మొత్తం కలిసి ఎన్ని అయినాయి? 7 సంపూర్ణతకు సూచన అయిన సంఖ్య. ఇవన్నీ కలిసి సంఘానికి పునాది. ఇవి దేవుని బిడ్డలారా అనుభవములు కాదు, కానీ సిద్ధాంతములు మరియు బోధలు అన్నమాట. ఇందులో మారు మనస్సును గురించి మనం చెప్పుకున్నాం లోగడ. ఇప్పుడు అవన్నీ మనకు వద్దు. కానీ ఆఖరిగా మనము విశ్వాసమును గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. విశ్వాసాన్ని గురించి ఎన్నో చెప్పాను. విశ్వాసాన్ని గురించి ఏమేమి చెప్పానండి? విశ్వాసం అనగా రక్షింపబడిన వ్యక్తిలో ఉన్నటువంటి దేవుని తత్వము యొక్క టోటల్ సమ్ అన్నమాట. దేవత్వం యొక్క శక్తిని, ప్రభావమును, మహిమను మూటగట్టి, ఒక బట్టలో మూటగట్టి దేవుడు విశ్వాసులో పెట్టాడు. విశ్వాసులో ఉన్న దైవ ప్రభావము యొక్క మారుపేరే విశ్వాసం. మనకు ఎలా తెలిసి విషయం ఏమండి? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఇంకొకరికి సమస్తము సాధ్యమైన ఆయన ఇంకొకరు ఉన్నారు. ఎవరైనా? దేవునికి సమస్తము సాధ్యము, నమ్మువానికి సమస్తము సాధ్యం. గనక అన్నీ చేయగలిగినటువంటిది విశ్వాసం. కొండలను పెకలించగలదు, ఖగోళ చక్ర పరిభ్రమణము నాపగలదు. దేవుడు ఎన్ని చేయగలడో విశ్వాసం అవన్నీ చేయగలదు. అనగా దేవుని యొక్క అంశ పేరే విశ్వాసం. ఇంకా విశ్వాసం అనేది మన యొక్క జ్ఞానేంద్రియములు, అదే మన కర్మేంద్రియములు. విశ్వాసమే మన కాలు, విశ్వాసమే మన చెయ్యి, విశ్వాసమే మన కన్ను, విశ్వాసమే మన చెవి, విశ్వాసమే మన నాలుక. ఇవన్నీ మనము నేర్చుకొని కలిగి ఉండి అనుభవించాలి. అప్పుడు మనకి ఏం పడ్డట్టు? పునాది వచ్చినట్టు లెక్క. నువ్వు గ్రాడ్యుయేట్ అయిపోయావు అనుకోకు. ఇవన్నీ ఉన్నప్పుడు ఏమొచ్చింది? జస్ట్ ఫౌండేషన్. దాని మీద మళ్ళీ ఇల్లు కట్టుకోవడం అనేది మిగిలి ఉన్నది. ఈ విశ్వాసములో
ప్రాముఖ్యమైన విషయం. విశ్వాసము ద్వారా మనము జీవించదమన్నాను. అది కూడా ఒకరోజు పాఠం చెప్తాను, జ్ఞాపకం ఉందా? విశ్వాసము ద్వారా ఎలా జీవిస్తాం మనం? వాగ్దానములను స్వతంత్రించుకొనుట ద్వారా. హెబ్రీ పత్రిక 6:11 మీరు విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా. విశ్వాసము ద్వారా వాగ్దానములను మనము స్వతంత్రించుకోవాలి. వాగ్దాన భూమిని అబ్రహాము ఎలా స్వతంత్రించుకున్నాడు? కాలు మోపుట వలన, అడుగు పెట్టుట వలన, నడచుట వలన, నీవు నడచు స్థలమంతయు నేను నీకు అనుగ్రహించేస్తానన్నాడు. యెహోషువ కూడా చెప్పాడు, నీవు అడుగు పెట్టు ప్రతి స్థలమును నీకు ఇస్తాను. ఈ పరిశుద్ధ గ్రంథములో మనము ఆత్మలో సంచారం చేయాలి. ఏ వాగ్దానమును మనము స్వతంత్రించుకుంటే అది మనదైపోతుందంటే. గ్రంథ వాగ్దానములను తిరిగినప్పుడు, సంచారం చేసినప్పుడు, ఈ స్థలము నాకు కావాలి అనుకుంటే అది నీదే అవుతుంది. విశ్వాసము ద్వారా మనము అనుదినము ప్రతి క్షణమునకు అవసరమైన విధంగా దేవుని శక్తిని మనము పొందుకొని మనము జీవిత యాత్ర ముందుకు సాగించాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. తరువాత విశ్వాసమును బట్టి దేవుని బిడ్డలారా, నేను ఒక విషయం చెబుతున్నాను. మొట్టమొదటిది మారు మనస్సు. మారు మనస్సు అనగా దేవుని తట్టు మళ్ళుకొనుట. రెండవది విశ్వాసం. ఆ తతిమవన్నీ కూడా విశ్వాసము ద్వారానే మనం చేయాలి. బాప్తిస్మము ద్వారా మనం ఏమి చేయబడుతుంది? మరణములో పాలు పొందుటకై పాతి పెట్టబడితిమి. బాప్తిస్మములో ఎన్నున్నాయి చెప్పండి? మరణం ఉన్నది, పునరుత్థానం ఉన్నది. ఇవన్నీ నేను లోగడ చెప్పేసిన పాఠాలు, అందుకే ఊరికే నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. బాప్తిస్మం అనగా అర్థం ఏంటి? మరణించుట మరియు లేపబడుట. యేసుప్రభు అన్నాడు, నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది నెరవేరేదాకా నేను అగ్నిని మీ మీద పంపించలేను గనక ఎంతో ఇబ్బంది పడుతున్నాను. అగ్నిని వేయవచ్చి తిని కానీ కుదరడం లేదు. నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది. ఏమిటది? శిలువ మరణము పునరుత్థానము. గనక బాప్తిస్మం అనగా మరణమును పునరుద్ధానమును రెండింటిని ముడుచుకున్న ఒక ప్రక్రియ. గనక మనము కూడా 3 రకాల మరణాలు పునరుద్ధానాలు పొందాలి. పాపమునకు చావాలి, లోకమునకు చావాలి, మన స్వచిత్తమునకు కూడా చావాలి. ఎట్లు సాధ్యము? విశ్వాసము ద్వారా లోకమునకు నేను మరణించగలను, విశ్వాసము ద్వారా పాపమునకు నేను మరణించగలను, విశ్వాసం ద్వారా స్వచిత్తమునకు కూడా చావగలను. అప్పుడు నేను పునరుద్ధాన బలముతో క్రీస్తుకు ప్రతినిధిగా, క్రీస్తు ప్రతిబింబంగా ఈ భూమి మీద మనం జీవించగలం. దేవుని స్తోత్రం కలుగునుగా. తర్వాత ఎన్ని మెట్లున్నా విశ్వాసము ద్వారానే అవి జరుగుతాయి అన్నమాట. విశ్వాసము ద్వారానే. ఇంకొక మాట, హస్త నిక్షేపణములో ఏమిమిడి ఉన్నది? పరిశుద్ధాత్మ కృపావరముల పంపిణీ. హస్త నిక్షేపణం ఇందులో సిద్ధాంతములో ఎన్నవది? సిద్ధాంతములలో, అందుకే ప్రశ్న జాగ్రత్తగా అడిగాను. సిద్ధాంతములలో హస్త నిక్షేపణం ఎన్నోది? 4వది. ఇశ్రాయేలు వారి పండగల్లో 4వ పండుగ ఏమిటి? మొట్టమొదటిది పస్కా, రెండవది పులియన్ రొట్టెల పండుగ, మూడవది ప్రథమ ఫలముల పండుగ, 4వది పెంతెకోస్తు పండుగ, 5వది బూరధ్వనుల పండుగ, 6వది. ఈ 7 పండుగలలో 4వది పెంతెకోస్తు పండుగ. పండుగల్లో 4వది పెంతెకోస్తు. సిద్ధాంత పునాదుల్లో 4వది హస్త నిక్షేపణము. దానివల్ల ఏమర్థమవుతోంది? పెంతెకోస్తు పండుగ నాడు ఏమి జరిగను? వారందరూ ఒక చోట కూడి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ కుమ్మరించబడెను. గనక 4వ అనుభవము పరిశుద్ధాత్మ నింపుదల అనుభవం.
గనుక హస్త నిక్షేపణము ద్వారా ఎఫెసీ సంఘములోని విశ్వాసులు పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలు మాట్లాడారు. అలాగే సమరయ సంఘము వాళ్ళు కూడా అపోస్తలులు చేతులుంచడం వలన భాషలతో నింపబడి అన్య భాషలు మాట్లాడారు. కనుక హస్త నిక్షేపణము దేనితో సంబంధించినటువంటిది? విశ్వాసంతోనా? హస్త నిక్షేపణము పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ కుమ్మరింపు, ఆత్మాభిషేకం, ఆత్మకృపావరముల పంపిణీతో సంబంధించినటువంటిది. మనము మరణ పునరుద్ధానముల అనుభవం పొందాలంటే విశ్వాసము ద్వారానే పొందగలం. అట్లాగే పరిశుద్ధాత్మను పొందాలన్నా కూడా దేని ద్వారా పొందగలం? కనుక if you want to receive the gift of the Holy Spirit, you can do it by faith right now. Any moment, God wants to fill you with the Holy Spirit. దేవుని బిడ్డలారా, దేవుడు నన్ను పరిశుద్ధాత్మతో నింపాలని దేవుడు ఇష్టపడుతున్నాడని ముందు నువ్వు నమ్మాలి. Am I clear? Please listen to me. పరిశుద్ధాత్మతో నేను నింపబడుట దేవుని చిత్తము అని నువ్వు నమ్మాలి ముందు. ఇప్పుడు నీ విశ్వాసానికి విరోధంగా దేవుడు నీకేం చేయడు. నాకు రోగం వచ్చింది అనుకోండి, ఉదాహరణ. నా కొరకు అందరూ వచ్చి ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా నీ దాసుని స్వస్థపరచు. నాకు లోపల సన్నగా అనుమానం ఉంది, ఏమో నేను ఇంకా కొంతకాలం రోగంతో ఉండాలని దేవుడు అనుకుంటున్నాడో ఏమో. ఎలీషాకు మరణకరమైన రోగం వచ్చాను కదా, పౌలు శరీరంలో ముళ్ళున్నది కదా, తిమోతి కడుపు జబ్బు వచ్చాను కదా అని నేనేమో లోపల అనుమానపడుతున్నాను అనుకోండి. దేవుడు స్వస్థపరుస్తాడో స్వస్థపరచడో, దేవునికి ఇష్టమో కాదో అని లోపల అనుమానం ఉంటే ఎంతమంది ప్రార్థించినా నా రోగం నా లోపలనే పదిలంగా ఉంటుంది. లోపల నాకు విశ్వాసం ఉండాలి ఏమిటంటే నన్ను స్వస్థపరచుట దేవుని చిత్తమై ఉన్నది. గాడ్ వాంట్స్ టు హీల్ మీ. దేవుడు నన్ను బాగు చేయాలనుకుంటున్నాడు. నా కొరకు ఆయన సిలువలో శ్రమ పొందినాడు కనుక ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత, నాకు నమ్మకం ఉంటే అందరి ప్రార్థనకు జవాబు అప్పుడే. అట్లనే నేను వచ్చి చేతుల నుంచి ప్రార్థన చేస్తా, ప్రభువా నీ ఆత్మను ఏదో నింపు, నాయన ఆత్మతో నింపని ప్రార్థన చేస్తా. నీకేమో లోపల డౌట్ ఉంటుంది, ఏమో దేవుడు పరిశుద్ధాత్మను ఇస్తాడో ఇవ్వడో అని అనుమానం ఉందనుకోండి. చిత్తం దేవుణ్ణి మనం చూడాలనుకోండి, దేవుని స్వరం వినాలనుకోండి, ముందు మనకు నమ్మకం ఉండాలి. ఏమని నమ్మకం ఉండాలి? నాతో మాటలాడుట దేవుని చిత్తము, నాకు కనబడుట దేవునికి ఇష్టమని మనం ముందు నమ్మకం కలిగి ఉండాలి. ఆ నమ్మకం ఉంటే ఆయన కనబడతాడు, ఆయన మాట్లాడతాడు. కొంతమంది బోధలే చేస్తున్నారు, దేవుడు కనబడడు, దేవుడు మాట్లాడడు అని ప్రసంగాలు చేస్తున్నారు. ఈ దౌర్భాగ్యులు ఏమి సాధిస్తారో నాకు అర్థం కాలేదు. కనబడడు నీ నమ్మకం ఉంటే ఇంకా కనబడతాడు ఆయన. దేవా మోషే కనబడ్డావు, అబ్రహాముకు కనబడ్డావు, సాధు సుందర్ సింగ్ కనపడ్డావు, భక్త్ సింగ్ గారికి కనపడ్డావు, నాకెందుకు కనబడవు ఆయన అడిగితే కనబడతాడు ఆయన. ప్రభువా మోషేతో మాట్లాడినావు, యెహోషువతో మాట్లాడావు, నాతో ఎందుకు మాట్లాడవు నాయన అడిగితే మాట్లాడతాడు. పరిశుద్ధాత్మతో సమరయ వారిని నింపినావు కదా, కొర్నేలి ఇంటి వారిని నింపావు కదా, నన్నెందుకు పరిశుద్ధాత్మతో నింపవు ప్రభు అని అడిగితే నింపుతాడు ఆయన. నేను నింపుట దేవుని చిత్తమని నీవు ముందు నమ్మాలి. ఇట్ ఇస్ గాడ్స్ విల్ దట్ యు బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. నీవు పరిశుద్ధాత్మను పొందిన దేవుని చిత్తము రోజు 1000 సార్లు చెప్పుకో, గుండె మీద చేసుకొని, నేను పరిశుద్ధాత్మతో నింపబడుట దేవుని చిత్తము, దేవుని చిత్తము. గాడ్ రియలీ వాంట్స్ మీ టు బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అని నమ్ము. రోజు 1000 సార్లు చెప్పుకో. ఒక వారం రోజుల్లో నువ్వు తప్పకుండా పొందుకుంటే నన్ను అడుగు. అప్పుడు ఎస్ నేను అడిగాను ప్రభువా నన్ను ఆత్మతో నింపమని, ఒక్క క్షణంలో నింపాడు ఆయన. ఎందుకో తెలుసా? బుర్రకాయలో వేరే సిద్ధాంతమే లేదు, అప్పుడు ఏం తెలియదు, ఒకటే తెలుసు,
పరిశుద్ధాత్మతో నింపబడమని బైబిల్లో ఉంది. అపోస్తలులు అడిగారు, పొందారు. అడిగిన ప్రతివాడు పొందాడు. కనుక నేను కూడా పొందుతాను అంతే. ఎందుకు పొందను అనే క్వశ్చన్ కూడా లేదు. పౌలు పొందాడు, సమరయ్య వారు పొందారు, మేడగదిలో 120 మంది పొందారు, కనుక నేను కూడా పొందుతా అంతే. పొందనేమో, పొందితే ఎట్లుంటుందో, ఇంగ్లీష్ మాట్లాడతాను, గ్రీకు మాట్లాడతాను, ఎగురుతాను, దూకుతాను అనే డౌట్లే లేవు. కొంతమందికి అన్ని అనుమానాలు. పరిశుద్ధాత్మ పొందితే మరి ఎట్లా అన్య భాషలు మాట్లాడాలనా? అంటే దేవుడిస్తే మాట్లాడవా, నీకు అభ్యంతరం ఏంటి? ఇవ్వకుండా నోరు మూసుకో, ఇస్తే మాట్లాడు. పెద్ద డౌట్ అదొకటి. అరే ముందు పొందురా భయ్, నువ్వు పొందిన తర్వాత ఏమిస్తే అది మాట్లాడు. దేవుడు చెడ్డ ఇస్తాడు మనకు? ఇవ్వడు, మంచివే ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు, మన మనుషులు చెడ్డోళ్ళమా మంచోళ్ళో చెప్పండి? మనం చెడ్డోళ్ళమే. మనందరిలో పాపం లేదా? ఉంది. అయినా మనకు కొడుకో పాప బాబు ఎవరన్నా ఉంటే వాడు రొట్టెని అడిగితే రాయినిచ్చునా, చేపను అడిగితే పామునిచ్చునా, గుడ్డును అడిగితే తేలునిచ్చునా? ఎవడని ఇస్తారా? మమ్మీ నాకు బాయిల్డ్ ఎగ్ కావాలి అంటే పట్ల కొడుకాన్ని తేలిస్తారు ఎవరైనా? ఎవరు? ఇంత దుర్మార్గులమైన మనమే ఇయ్యము కదా. మన పరలోకపు తండ్రి మంచివారిలోకెల్లా ఉత్తముడు ఆయన మనకెందుకు చెడ్డ ఇస్తాడంటే మంచివే ఇస్తాడు. భాషలు ఇస్తే మాట్లాడు, ప్రవచనం ఇస్తే చెప్పు. ముందు ఆత్మదేవుడు రాని తన చిత్త ప్రకారము ప్రతివానికి వరములు ఇచ్చేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. డౌట్లు పెట్టుకోకండి. బతుకంతా డౌట్లు అయితే ఇంతే మన బతుకు తెల్లారిపోతుంది. విశ్వాసము ద్వారా మనము 4వ మెట్టు మీదకి పోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముందు మారు మనస్సు, తర్వాత విశ్వాసం, రెండవది విశ్వాసం. విశ్వాసముతోనే 3వ మెట్లోకి పోవాలి. విశ్వాసముతో మరణ పునరుద్ధానములలోనికి వెళ్ళాలి. విశ్వాసముతోనే పరిశుద్ధాత్మ నింపుదలలోనికి వెళ్ళాలి. తర్వాత విశ్వాసముతో తీర్పులోనికి వెళ్ళాలి. అది ఈనాటి అంశం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 38వ వచనం. హెబ్రీ 10:38. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును, గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ప్రభునందు ప్రియులారా, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించు. కొన్ని వారముల నుండి నేను చెబుతున్నా, విశ్వాసము ద్వారా ఏమేమి జరుగును అవన్నీ నేను లోగడ చెప్పేశాను. మళ్ళీ ఇప్పుడు మీరు పాత క్యాసెట్లు వింటే సరిపోతుంది. అవన్నీ నేను ఇప్పుడు చెప్పను. కానీ విశ్వాసము వలన, బాగా వినండి, విశ్వాసము వలన మనం ఏమి చేయగలము చెప్పండి? 5 జ్ఞానేంద్రియములను అంతరంగములో కలిగి ఉండగల విశ్వాసమే 5 ఆత్మ సంబంధ జ్ఞానేంద్రియాలు. పరలోకమును చూచుటకు విశ్వాసమును కన్ను కావాలి. దేవుని స్వరమును వినుటకు విశ్వాసం అనే చెవి కావాలి. దేవుని వాక్యములోని తీయదనమును మాధుర్యమును అనుభవించుటకు విశ్వాసం అనే నాలుక కావాలి. దేవుని స్పర్శ అనుభవించడానికి విశ్వాసం అనే చర్మము కావాలి. కనుక విశ్వాసమే 5 జ్ఞానేంద్రియాలు, విశ్వాసమే 5 కర్మేంద్రియాలు. నడవడానికి విశ్వాసమే కావాలి. చెయ్యి జాతి ఏదన్నా ముట్టుకోవడానికి విశ్వాసమే కావాలి. పని చేయడానికి విశ్వాసమే కావాలి. ఇవన్నీ నేను లోగడ చెప్తాను. ఇప్పుడు మరొక విషయం, గలతీ పత్రిక 3వ అధ్యాయములో విశ్వాసము ద్వారా మరి ఒక కార్యమును మనము చూద్దాం. దయచేసి గలతీ పత్రిక 3:2 చూడండి. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొన కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన
మీరు ఆత్మను పొందితిరా లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? దేవుని బిడ్డలారా, దానికి అర్థం ఏమిటంటే ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన మీరు ఆత్మను పొంద లేదు, కానీ విశ్వాసముతో వినుట వలన ఆత్మను పొందితిరి. బై ఫెయిత్ యు రిసీవ్ ది అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. విశ్వాసం ద్వారా ఏం పొందగలము? ఆత్మాభిషేకమును మనం పొందగలం. అంతేకాదు 4వ వచనము చూడండి, వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా, అది నిజముగానే వ్యర్థమగునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములను చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన చేయించుచున్నాడా లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడా? విశ్వాసము వలన ఏమి జరుగును? ఆత్మను పొందుదుము, మొట్టమొదటి విషయం. రెండవది, విశ్వాసము వలన దేవుని కొరకు మనము కార్యములను అద్భుతమైన కార్యములను మనం చేయగలం. మీలో అద్భుతములను చేయించువాడు దేని వలన చేయించుచున్నాడు? విశ్వాసముతో వినుట వలన అద్భుతాలు జరుగుతున్నాయా లేక ధర్మశాస్త్ర క్రియల వలన? అంటే ధర్మశాస్త్ర క్రియల వలన కానే కాదు, దట్ ఇస్ రూల్డ్ అవుట్. ధర్మశాస్త్ర సంబంధ క్రియలు సున్నతి పొందుట వలన, శనివారం సబ్బాతు పాటించటం వలన, బలులు ఆచరించటం వలన, బలులు చేయటం వలన పరిశుద్ధాత్మ వరాలు వచ్చినాయి, వాళ్ళకు రాలేదు. కానీ దేనివల్ల వచ్చినాయి? విశ్వాసము వలన పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చి, విశ్వాసము వలన అద్భుతములు కూడా జరుగుతాయి. ఒక మాట చెబుతున్నా, విశ్వాసం ఎవరి యందు ఉన్నదో వారిని దేవుడు వాడుకోవడానికి ఇష్టపడతాడు. ఇఫ్ గాడ్ షుడ్ యూజ్ యూ, యూ మస్ట్ బి ఏబుల్ టు బిలీవ్ దట్ గాడ్ ఈజ్ ఏబుల్ టు యూజ్ యూ. దేవుడు నన్ను వాడుకుంటాడు, వాడుకొనగలడు, దేవుని చేత నేను వాడబడగలను అనే విశ్వాసము నీకుంటే తప్పక నిన్ను వాడుకుంటాడు ఆయన. అనుమానం ఉంటే నిన్ను వాడుకోడు. ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ ద హిస్టరీ ఆఫ్ ద వరల్డ్, హ్యూమన్ రేస్, మానవ జాతి చరిత్ర ప్రారంభము నుండి కూడా విశ్వాసము కలిగిన వారిని ఆయన వాడుకున్నాడు. అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయము 8వ వచనం చదవండి దయచేసి. స్టెఫను కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. హౌ మెనీ రియల్లీ వాంట్ టు బీ లైక్ స్టీఫన్? కృపతోను బలముతోను నింపబడి నేను దేవుని కొరకు అద్భుత కార్యములు చేయాలి అని ఎంతమందికి ఆశ ఉన్నది? నేను ఒక స్టెఫను లాగా ఉండాలి, ఆశ లేదా? అందరికీ ఆశ ఉంది. ఆహా, దేవుడు నన్ను ఒక స్టెఫను వలె వాడుకుంటే ఎంత బాగుండునని కలలు అందరికి అంటున్నారు. కానీ ఒక లక్షణం వినండి దయచేసి. అపొస్తలుల కార్యాలు 6వ అధ్యాయము 5వ వచనము చూడండి దయచేసి. ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైనా స్టెఫను. చాలు చాలు చాలు. స్టెఫనులో ఉన్న 4 లక్షణాలు చెప్పాడు. ఇంకా కొన్ని ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు చదివిన వరకు 4, ఇంకా బోల్డ్ ఉన్నాయి. 6వ అధ్యాయము 8లోనేమో కృపతోనూ నింపబడినాడు, బలముతోనూ నింపబడ్డాడు. కానీ 5వ వచనంలో విశ్వాసముతో నింపబడ్డాడు, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. హీ వాజ్ ఫుల్ ఆఫ్ ఫెయిత్ అండ్ హీ వాజ్ ఫుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. విశ్వాసముతో నింపబడ్డాడు అంటే అనుమానం అనేది ఏమాత్రం లేదు. ఇది నిజమా అనే ప్రశ్నే లేదు. దేవుడు చెప్పిన తర్వాత అది నిజము అంతే, అనుమానించడానికి అవకాశమే లేదు. దేవుడు పరిశుద్ధాత్మ వరములు ఇచ్చును అంటే ఇస్తాడా? దేవుడు మాట్లాడు అంటే మాట్లాడతాడా? దేవుడు వాడుకుంటాడా?
ఎప్పుడు కొంతమందికి ప్రశ్నలే ప్రశ్నలు, అరే ఎప్పుడు బతుకంతా అనుమానం అయితే నువ్వు ఇక ముందుకు సాగేది ఎప్పుడు, దేవుని కొరకు వాడబడేది ఎప్పుడు? అరే ఒకసారి గోలి మారబోయి మనకు తెలియని సంగతులు ఎన్నో ఉంటాయి. నాకు ఇప్పటికి కూడా తెలియని ఉన్నాయి. నేను రాసిన గ్రంథాలు చదివితేనే బుర్ర తిరుగుతుంది ఒక్కొక్కనికి. ఎంతో తెలుసు, కానీ అంతా తెలుసా? నాకు తెలియని కూడా బోల్డ్ ఉన్నాయి. నీవు యేసయ్యను ముఖాముఖి చూసేదాకా ఎన్నో విషయాలు మర్మముగానే ఉంటాయి. ప్రభువుని చూసినప్పుడు మన జ్ఞానం సంపూర్ణమవుతుంది. మీకంటే నాకు కొంచెం ఎక్కువ తెలిసేమో, కానీ అంతా తెలిసిన వాడు యేసయ్య ఒక్కడే. మనకు తెలియని ఎన్నో ఉంటాయి నాయన. అవన్నీ అర్థమైనవేమో మనం పాటిద్దాం, అర్థం కానీ అటక మీద పెడదాం. పోని దేవుడు బయలుపరిచినప్పుడు అటు బయలుపరుస్తాడు. ఈ లోపల ప్రభువు కొరకు మనం పని చేయాలంటే మనకేముండాలి? విశ్వాసము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జ్ఞానము కలిగి విశ్వాసము లేని వాడిని దేవుడు వాడుకోలేడు. కానీ విశ్వాసము కలిగి జ్ఞానము లేని పామరుణ్ణి దేవుడు సంతోషంగా వాడుకుంటాడు. బెటర్ బీ ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిత్ వితౌట్ విజ్డమ్ దాన్ బీయింగ్ ఎ మ్యాన్ విత్ విజ్డమ్ వితౌట్ ఫెయిత్. బోళ్ళంత సంగతులు అన్ని తెలివితేటలు ఉన్నాయి, అన్నీ తెలుసు, ఏం లాభం? లోపల విశ్వాసం లేదు, దేవుడు వాడుకోడు. విశ్వాసము నీకుంటే నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా చిన్న పిల్లవాడివైనా ముసలివాడివైనా ఎవరివైనా సరే దేవుడు నిన్ను వాడుకుంటాడంతే. ఇఫ్ యు ఆర్ ఫిల్డ్ విత్ ఫెయిత్. బైబిల్ నిండా హేబేలు మొదలుకొని యెహోషువ, మోషే, ఎవరినైనా దేవుడు ఎందుకు వాడుకున్నాడంటే దేవర్ మెన్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం. దేవుడు అనేవాడు ఉన్నాడు, నన్ను వాడుకుంటాడు అనే నమ్మకం ఎవరిలో ఉన్నదో వాడిని ప్రభు వాడుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే విశ్వాసం ఉన్నదో అప్పుడు ఏమొచ్చేసిందండి? పరిశుద్ధాత్మ నింపుదల, తర్వాత అద్భుత కార్యములు, దేవుని సేవలో వాడబడే శక్తి. ఇంకా ఏమొచ్చిందో చూడండి. అపొస్తలుల కార్యాలు 6వ అధ్యాయమును 10వ వచనమును చదవండి. రాసేసి మాటలు ఆరుటయందు అతడు అగపరిచిన జ్ఞానము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, అతనిలో ఏం కనపడింది ఇప్పుడు? జ్ఞానము. ఎవడు ఎదిరించడానికి వీలు లేని జ్ఞానం. మాటలారుటయందు అతడు అగుపరిచిన జ్ఞానమును వారు ఎదిరించలేకపోయింది. అంత జ్ఞానము రావడానికి ఇన్ ద వెరీ బిగినింగ్ ఆయనకి ఏముంది? విశ్వాసం ఉన్నది గనుక పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. విశ్వాసం ఉన్నది గనుక కృపచేత నింపబడ్డాడు. విశ్వాసం ఉన్నది గనుక బలము చేత నింపబడ్డాడు. విశ్వాసం ఉన్నది గనుక జ్ఞానము చేత నింపబడ్డాడు. ఇంకా తర్వాత చూస్తే విశ్వాసం ఉన్నది కనుక ఆయన ధైర్యముగా దేవుని వాక్యమును బోధించాడు. ఆయన ప్రప్రథమ హతసాక్షిగా మరణించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతోమంది హతసాక్షులు ఉన్నారు, కానీ ఆ హతసాక్షుల పరంపరలో నంబర్ 1 లైన్లో ముందు నిలబడ్డోడు స్టెఫనే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనుక దేవుని బిడలారా, మనము విశ్వాసము కలిగిన వారముగా ఉందాం. మనలో చాలామంది సేవకులు లేవాలి. చాలా రోజులుగా మనం ప్రార్థన చేస్తున్నాం. మన సంఘములో అనేక మంది అపోస్తలులు, ప్రవక్తలు, సేవకులు లేవాలి, ఉజ్జీవము పుట్టాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. వాడబడడం లేదని కాదు, ఆల్రెడీ వాడబడుతూనే ఉన్నారు. అన్ని స్థలాలలో నిలబడడానికి ధైర్యమే. ఇక్కడికి వస్తే మరి నానెత్తి మీద ఏమి చనిపూల్సిందో తెలియదు, కానీ అన్ని సంఘాలలో వాడబెడతారు. కానీ అవసరమైన నిలబడ్డ స్థలానికి మేము నిలబడతామా? మేమేమనుకున్నావురా నువ్వు? అటువంటి వాడు ఉన్న కాడ మేము నిలబడతామా? మేము మంచి వాళ్ళు ఉన్న దగ్గర నిలబడతాం. ఆ అవసరన్న దగ్గర మేము నిలబడతామా అనుకుంటున్నారో ఏమో మరి తెలియదు. శాస్త్రులు పరిసయులు మోషే పీఠమందు కూర్చున్నవారు అని చెప్పారు కదా, జ్ఞాపకం ఉందా? కనుక అదే బ్రదర్ వాక్యం చెప్పిన దగ్గర నుంచి నేను చెప్పడం నాకు ధన్యత అని అనుకోవాలనా, లేకుంటే అమ్మో
అక్కడ మేమే నిలబడతామంటే అర్థం ఏంటి? మోసే కంటే గొప్ప నా ఇదంతా కొట్టిదే, అదంతా గ్యాస్ ఎగ్గొట్టే వ్యవహారం అది అన్న. నీవు నిలబడ్డ చోటు నిలబడడానికి నాకు ధైర్యం లేదంటే నేను ఉబ్బిపోయి ఇక నేను ఇంకా మెడకు 4-5 పట్టీలు పెట్టుకొని నేనే స్టేయింగ్ తీసుకొని ఆ రకంగా చేయకండి. మిమ్మల్ని ఇంతకాలము ఒకప్పుడు పాలిచ్చి పెంచాను, ఇప్పుడే అన్నం వండి పెడుతున్నా, ఇప్పుడు మంచి చికెన్ రోస్ట్, మటన్ ఫ్రై అన్నీ పెట్టాను, అన్ని మర్మాలు చెప్పాను. నాకు కూడా కొంచెం తెరిపి అనేది ఇవ్వాలి, తెరిపి నాకు కూడా కావాలి ఏమండి. అరే అమ్మ పెద్దదైపోయింది, అమ్మ నువ్వు కిచెన్లోకి వస్తావంటే మేము చీరలు కట్టుకొని ఇంత పెద్దోళ్ళమైనాం, డాడీ మా కొరకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, ఇక్కడ చేయకుండా అత్తగారింట్లో పోయి మేము చెప్పు దెబ్బలు తినాలా? ఉండవమ్మా నువ్వు కూర్చో, మంచం సెంటర్ చూసుకొని అక్కడ కూర్చో, కట్టిన చీర నలగకుండా కూర్చోను మా అమ్మ, మేమంతా చేస్తాం అనే బిడ్డలు ఉన్న తల్లి ధన్యురాలు, దేవుని స్తోత్రం. పౌలుకు అటువంటి బిడ్డలు ఉన్నారు అండి. కనుక మీరు కూడా విశ్వాసముతో ధైర్యం తెచ్చుకోండి. నేనెందుకు వాడబడకూడదు? మనం అందరమును విశ్వాసములో బలపడదాం, అందరూ కృపా వరాలు పొందుదాం. మనలో కొంతమంది దెబోరా వంటి స్త్రీలు లేవాలి, దేవుని స్తోత్రం కలుగునుగాక. మిరియాము వంటి ప్రవక్తులు లేవాలి, మనలో కొందరు స్టెఫనులు, తిమోతిలు, తీతులు లేవాలి. దేవుడు అట్లు కార్యము చేయనుగాక. విశ్వాసముతో మనం ఉంటే ప్రభు తప్పక కార్యం చేస్తారు. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, అందరూ కూడా మౌనముగా దేవునితో ముఖాముఖి మాట్లాడండి. యేసయ్యా, ఏండ్ల తరబడి క్రైస్తవుడనయ్యా, ఇంకా నీ చేతిలో ఒక సాధనాన్ని కాలేకపోయాను. పౌలు వలె కాకపోయినా కనీసం తిమోతి వలనైనా వాడబడాలి, తీతు వలనైనా వాడబడాలి. తీతులు తిమోతీలు కాకపోతే కనీసం అకులా ప్రిస్కిల్ల వలనైనా వాడబడుద్దా? మనం దేవుని కొరకు పనిచేయవద్దా ప్రియులారా? కనీసము యువదియా సుంటికే పౌలుకు నిజమైన సహకారులుగా ఉన్నారు, ఆ స్త్రీల వలనైనా వాడబడుద్దా? ఆదిమ సంఘము నిండా అందరూ పనివాళ్ళే. ఈనాడు మన సంఘం ఎందుకు గొడ్డుపోయింది? విశ్వాసం ఏమైపోయింది? సంగతులు తెలుసుకోవాలని ఆశకు తలకాయలు వాచిపోతున్నాయి. విశ్వాసం ఏమైపోయింది ప్రియులారా? మనం దేవుని కొరకు బలపడవద్దా? దేవుని కోసం నిలబడవద్దా? దేవుని కొరకు పని చేయవద్దా? ఫలించవద్దా? యేసయ్యా నన్ను వాడుకోమని ప్రార్థన చేయండి. నా చిన్నతనంలో నేను అలాగ ప్రార్థన చేశాను, ప్రభువా నన్ను వాడుకో, నిశ్చితమైతే నన్ను కూడా వాడుకో నాయన, నిశ్చితమైతే నన్ను కూడా వాడుకో తండ్రి అని ప్రార్థన చేసిన దినాలు ఉన్నాయి ప్రియులారా. స్టెఫన్లో అలాంటి విశ్వాసం ఉన్నది. అతడు సంఘ చరిత్రలో ఒక నక్షత్రముగా నిలబడిపోయాడు. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, విశ్వాసము ద్వారా మీ శిలువ రక్తధార కిందకు వస్తున్నాము నాయన. మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచండి. సంఘముతో మీరు మాట్లాడిన మాటలను, కొద్ది మాటలను మీరే విస్తారముగా నీరు కట్టి ఫలింపజేసి, అద్భుతముగా ఫలింపజేసి ప్రతి ఒక్కరిని ప్రభావం మీరు మండించమని వేడుకుంటున్నాం. ప్రతి స్త్రీ ఒక దెబోరాగా, ఒక యువదియా, ఒక సుంటికి, ఒక ప్రిస్కిల్లగా, ప్రతి పురుషుడు ఒక అకులుగా, ఒక తీతుగా, ఒక తిమోతిగా, ఒక బర్నబాగా, ఒక శీలగా, ఒక మార్కుగా వాడబడి మా సంఘమంతా నాయన పరిపుష్టమై సమృద్ధమై ఏ కొరత లేని సంఘముగా మా సంఘం అభివృద్ధి చెందుటకు సహాయము చేయమని వచ్చే వారము ప్రభువా, మరి రేపు ఉదయకాలం ముందున్న గొలుసు ప్రార్థన మొదలుకొని మరి వారం మధ్యలో కార్యక్రమాలన్నిటిని కూడా మీరు దిగ్విజయముగా జరిగించి వచ్చే వారము సకాలం ముందు మమ్మల్ని ఇక్కడ సమావేశపరచమని యేసునామమున వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసునాథుని నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవునితో దివ్య మనోహర సహవాసము చేరి వచ్చిన మనకందరికీ, భూలోకమందున్నటువంటి క్రీస్తు సంఘ సభ్యులకందరికీ, క్రీస్తు శరీరాంగములకందరికీ సదా ప్రభు వచ్చి ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రవేశ రక్తమునకే జయం, ప్రవేశ నామమునకే సంపూర్ణ విజయం కలుగునుగా.